వెల్కమ్ టు అవర్ ఛానల్. స్పిరిట్ నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. స్పిరిట్ మూవీలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్టు కూడా మొన్నటి వరకు తెలిసింది. ఒక లీడర్ కాల్ తోటి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని బయటికి పంపించేసినట్టు కూడా తెలుస్తోంది ఆ ప్రాజెక్ట్ నుంచి. ఒకసారి దీని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు స్టూడియోలో. ఇంటర్లోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకి. సార్ ఏంటి సార్ ప్రకాష్ రాజ్ గారిని తీసేయడమా? అంటే ఇది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు, బట్ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే స్పిరిట్ మన సందీప్ రెడ్డి వంగ గారి నెక్స్ట్ మూవీ, ప్రభాస్ గారి భారీ ప్రాజెక్ట్. ఎందుకంటే ఒక యానిమల్, ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూస్తే సందీప్ రెడ్డి వంగ అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే కొన్ని రియలిస్టిక్గా అనిపించినా నిజ జీవితంలో జరుగుతాయా అంటే జరగచ్చు. ఇప్పుడు మన రజాకర్ ఫైల్స్ అని, అందులో కొంత చూపించారట సినిమాలో. 20% చూపిస్తేనే అంత దారుణంగా ఉంటే రజాకార్లు 80 ఇంకెంత దారుణంగా బిహేవ్ చేశారు ఊహించుకోండి. కొన్ని మన తెర మీద చూపించారు సార్. ఎట్లానే ఎస్టిన్ ఫైల్స్ కూడా సార్ కదా. అలాంటి పరిస్థితుల్ని కొన్ని చూపిస్తుంటే నిజమే మరీ దారుణంగా ఉంటుంది కాదు, ఉంది. సో దానికి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి చూపించే దమ్మున్న డైరెక్టరు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతానికి. అయితే అలాగని మరి మన రామ్ గోపాల్ వర్మలాగా నా సినిమా రాబాయి ఇలాగే తీస్తా, చూస్తే చూడలేదు మాని, అట్లాంటి స్టేట్మెంట్లు కూడా ఏమి కూడా చాలా లౌక్యంగా చాకచక్యంగా ఇస్తారు. అయితే ఆ సినిమాలో ప్రభాస్ గెటప్ కూడా రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఒక లీడ్ రోల్ చేయబోతున్నాడు. మేబీ ఆల్మోస్ట్ ఆల్ విలన్ క్యారెక్టర్ అవ్వచ్చు. అయితే ఆయన ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, నెక్స్ట్ ప్రభాస్తో చేయబోతున్నాను ఏవో ఆయన కొన్ని కామెంట్స్ పెట్టాడు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమని అన్నారా? లేదు. తర్వాత ఈయన ఒక స్టేజ్ మీద తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ ఉంటే వాళ్ళని పొగుడుతూ పక్క రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, వాడు డాష్ డాష్ అన్నట్టుగా కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఈయన ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి. మరి ఇక్కడ ఇలాగే ఎక్కడ అక్కడ పవన్ కళ్యాణ్ విషయం అప్రస్తుతం కదా. బట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అలా ఆలోచించలేదు. ఆయన ఎప్పుడూ కూడా వకీల్ సాబ్ సినిమాకి ఆ డైరెక్టర్ వచ్చి, సార్ ఒక క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ అనుకుంటున్నాం, బట్ ఆయన కామెంట్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, వేరే వాళ్ళని పెడదాం అనుకుంటున్నాను అంటే ఎందుకు అని అడిగాడంట. అంటే పవన్ కళ్యాణ్ గారు మెంటాలిటీ చూడండి. ఇది స్వయంగా డైరెక్టర్ చెప్పిన మాట. డైరెక్టర్తో పాటు తర్వాత డైరెక్టర్ ఏదో పవన్ కళ్యాణ్కి బిస్కెట్ వేయడానికి చెప్పాడు అనుకుంటే, ఆ అసోసియేట్ డైరెక్టరు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఒకడు ఆయన చెప్పాడు ఒక సందర్భంలో. నిజంగా సూపర్ సార్ ఆయన. నిజంగా పవర్ స్టార్కి ఎందుకు అంత క్రేజో నాకు అప్పుడు అర్థమైందండి. బేసిక్గా ఆయన ఎన్టీఆర్ ఫ్రెండ్. అసోసియేట్ డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో అసోసియేట్ ఫ్రెండ్ ఆయన చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి సార్ ఇట్లా అనుకుంటున్నట్ట, ఏం ప్రకాష్ రాజ్ గారు డేట్స్ ఏమన్నా అన్నారా, చేయనన్నారా? అలా సార్ ఈ మధ్యన కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏంటి, అది రాజకీయం, ఇది సినిమా, దీనికి సంబంధం ఏంటి? నాకే అభ్యంతరం లేదు, ఆయన చేస్తాడంటే ఆయన పెట్టుకోని ప్రాబ్లం లేదు అనే చేయనట్టు చెప్పు, నేను మాట్లాడుతున్నాడట. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఈయన లేనిపోని కామెంట్స్, తిరుపతి లడ్డు వ్యవహారంలో వారాహి పెడితే ఆయన ఎక్కడో షూటింగ్లో ఉన్న ప్రకాష్ రాజు వీడియో చేసి పెట్టాల్సిన అవసరం ఉందా ఎటకారంగా? మళ్ళీ దేశ ప్రధానిని పట్టుకొని ఎన్ని మాట్లాడినారండి. అంటే నేను అన్నది కామెంట్ చేయొచ్చు, ఖండించవచ్చు, కానీ దానికి ఒక హుందాతనం ఉంటుంది. ఏదో వైసీపీ వాళ్ళలాగా అలాగ మాట్లాడడం ఏంటి? ఒక దేశ ప్రధాని పట్టుకొని. సో ఇప్పుడు ఇటువంటి రూమర్స్ వస్తున్న నేపథ్యంలో రీసెంట్గా ఇంకోటి కూడా చెప్పాడు ఆయన. ఒకవైపు చొరబాటుదారులు ఎక్కువ అవుతున్నారు. మనకి చొరబాటుదారులు ఎక్కువైతే పరిస్థితి ఎవరికి నష్టం? మనందరికీ నష్టమే పరోక్షంగా. ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో. సో అలాంటి పరిస్థితుల్లో మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. న్యూ హ్యూమన్ ఇన్ దిస్ ఎర్త్ ఇల్లీగల్గా ఉండే హ్యూమన్ ఎవడు ఉండడు అంటే ఎవరైనా వచ్చా మీ ఇవ్వండి, మీ ఇంట్లో చోటు ఇవ్వండి. వస్తారు ఒక 10 మంది శరణార్థులు వస్తారు, లేదా చొరబాటుదారులు వస్తారు. మీ ఇంట్లో పెద్ద ఇల్లు కదా మీది, మీకు ఛాన్స్ ఇస్తారా? అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఎవరి పని? ఇప్పుడు రాజమౌళి ఉన్నారు, ఏదో ఆ కటౌట్ సంబంధించి హనుమాన్ గురించి ఏదో మాట్లాడడం వైరల్ అయింది తప్ప ఆయన ఎప్పుడు రాజకీయాల గురించి కానీ ఇతర సినిమాల గురించి కానీ ఎప్పుడు ఏ తప్పుగా మాట్లాడే కామెంట్ చేయడు. ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోతాడు. మీకెందుకు? మీరు ఒక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారి లాగా సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోండి, లేదా స్వచ్ఛందంగా వెళ్ళిపోండి, లేదా ఒక మావోయిస్ట్ భావజాలమో లేదంటే ఒక రాడికల్ భావజాలమో దేంతో నేను అన్నీ ఖండిస్తా అని చెప్పి, లేదా ఒక మీడియా భావజాలంతోనూ వెళ్ళిపోండి. అలాగా చేయరు. సినిమాలు పైసలు కావాలి, యాక్టింగ్ చేసేయాలి, మళ్ళీ అది. సో ఎవరికో నచ్చకపోయి ఉండొచ్చు,
వాడు ఇక్కడ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి కుదరదు అని చెప్పుండొచ్చు. ఎందుకంటే గతంలో ఇదే స్పిరిట్కి సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్తో దీపికా పదుకునే అనుకున్నారు. సో దీపికా పదుకునే ఏవో డిమాండ్స్ చేశారు, ఆవిడ స్టోరీ కూడా బయట వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారని వచ్చిన తరుణంలో సందీప్ రెడ్డి వంగ సింపుల్గా దీపికా పదుకుని తీసేసామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత దాని మీద సోషల్ మీడియా పెద్ద వైరల్ అయింది. సో ఇప్పుడు కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకుడికి ఇష్టం కదా, దర్శకుడు ప్రొడ్యూసర్ ఇష్టం మ్యాక్సిమం. ఆ తర్వాత హీరో హీరో ప్రయారిటీ ఉంటుందేమో. సో మరి ఈయనకేం నచ్చలేదు, ఇంకా ప్రకాష్ రాజు వద్దు అన్నట్టున్నారు. ప్రభాస్ డార్లింగ్ అలాంటివే పట్టించుకోడు ఆయన లైక్ మరో పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా అట్లాంటి వివాదాలు ఏమి ఉండవు. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు ఒక వర్గానికి నచ్చచ్చు, ఒక వర్గానికి నచ్చకపోవచ్చు, అంతే కదా. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక హీరో సినిమా కూడా అలాగే చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, పేర్లు అనవసరం. కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళందరూ ఈ హీరో మా పార్టీకి ఫేవర్గా లేడు, ఈ హీరో మా పార్టీకి ఫేవర్గా ఉన్నాడు అని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అభిమానులు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతే ఈ విధంగా ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు వీడు మా గురించి మా పార్టీ గురించి తప్పుగా మాట్లాడాడురా, అందుకే ఈ సినిమాలు వీడిని ఎందుకు తీసుకున్నారా, తీసేస్తే బాగుండరా అని మాట్లాడుకుంటుంటారు ఊర్లో వాళ్ళు. బట్ ప్రధానమంత్రిని కూడా ఎప్పుడైతే విమర్శించాడో, ఖచ్చితంగా ప్రధానమంత్రి అంటే ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఒకలా ఉంటుందా, వేరేలా ఉంటుందా చెప్పండి. మేబీ వాళ్ళు ఇబ్బంది ఎందుకంటే అలా అనుకుంటే ప్రభాస్ గారు పెదనాన్నగారైన స్వర్గీయ కృష్ణరాజు గారు కూడా కేంద్ర మంత్రి బీజేపీలో ఒక సీనియర్ లీడరు, బీజేపీలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్గా మరి ప్రధానమంత్రి బీజేపీని విమర్శిస్తే ఇక్కడ ప్రభాస్ గారు పెదనాన్న కూడా విమర్శించినట్టే కదా. పెదనాన్నగారు విమర్శించారంటే ప్రభాస్ గారిని విమర్శించినట్టే కదా. ఎందుకంటే పెదనాన్నగారిని ఒక్క మాట అంటే ముందు ప్రభాస్ ఊరుకోడు ఆయన. ఎందుకంటే ఆయన వల్లే మా లైఫ్, పెదనాన్న ఒక్కరు స్టార్ అయ్యారు, తద్వారా మా కుటుంబం అంతా ఎస్టాబ్లిష్ అయ్యింది అని చాలా సందర్భాలు చెప్పాడు ఆయన. ఎందుకంటే కృష్ణరాజు గారికి ఎప్పుడు బ్యాక్ బోన్గా ఉండేవారు సూర్యనారాయణ రాజు గారు, ఆయనే ప్రొడ్యూసర్గా చేశాడు. ఈ కృష్ణరాజు గారు కాల్ షీట్స్ చూడడం, ఆయన లావాదేవీలు అన్నీ చూడడం సూర్యనారాయణ రాజు గారే. సూర్యనారాయణ రాజు గారు ఎవరు? ప్రభాస్ గారు తండ్రి, కృష్ణరాజు గారు సొంత తమ్ముడు కదా. మరి అలాంటి కృష్ణరాజు గారిని విమర్శించకపోయినా కృష్ణరాజు గారు బీజేపీకి చెందిన వ్యక్తి కాబట్టి ప్రధాని మోదీని విమర్శిస్తే విమర్శించినట్టేనే కాదా, ఆ తానులో ముఖ్యంగా. సో మేబీ అంటే నేను అనేది అలా కూడా కొంతమంది ఫ్యాన్స్ రియాక్ట్ అయిపోతారు, మరి మా ప్రభాస్ని అంటారు. ఎందుకంటే బాహుబలి సినిమా ఫస్ట్ సిరీస్ బాహుబలి 1 బ్లాక్ బాస్టర్ అయినప్పుడు కృష్ణరాజు గారు ప్రభాస్ గారిని తీసుకొని వెళ్ళి మోదీ గారికి పరిచయం చేశారు, కల్పించారు. కలిస్తే మోదీ గారు కూడా అడిగారంట, వై కిల్లుడు కట్టప్ప అని. అప్పుడు పెద్ద సెన్సేషన్, కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడని. అది ప్రభాస్ కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆ రేంజ్ గల ఫ్యామిలీ వాళ్ళది ప్రభాస్ గారిది కూడా. సో అట్లాంటివి అందరితోనూ. అలాగని ప్రభాస్ గారికి మిగతా పార్టీలతో ఏమైనా పొరపచ్చాలు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? లేవుగా. అది సినిమా, అది టాలెంట్ అండి. లేదు నా యాక్టింగ్ చూసి ఛాన్సులు ఇస్తారంటే నోరు కూడా కొంచెం కంట్రోల్లో ఉంటేనే యాక్టింగ్ తీసుకుని ఛాన్సులు ఇస్తారు. యాక్టింగ్ ఇప్పుడు క్రికెట్లో కూడా చూడండి, పేరు చెప్పను కానీ ఒక క్రికెటర్కి కెప్టెన్సీ ఇవ్వాలి, బట్ ఆయనకుండే యారగెంట్, ఆయన కొంచెం ఫోర్స్ వల్ల ఆయనకి ఇవ్వలే. కెప్టెన్ సూర్యకుమార్కి ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికి. అంటే మాట అదుపులో పెట్టుకోకపోతే ఇట్లాంటి అవకాశాలు పోతాయి. ఇచ్చినా కూడా వాడు ఎంత పెర్ఫార్మెన్స్ ఉన్నా బాగా చేస్తాడు కానీ కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువరా. ఆల్మోస్ట్ ప్రకాష్ రాజ్ గారు అన్ని పాత్రలు అన్ని ఎన్నో సినిమాల్లో చేశారు. ఇక దీంట్లో చేయకపోతే పెద్దగా ఇదే ఇప్పుడు కంపల్సరీ. ఇప్పుడు జగపతి బాబు లేని సినిమా అంటూ లేదు, కానీ ప్రకాష్ రాజ్ గారు లేని సినిమాలు చాలా ఉన్నాయిగా. ఈ మధ్యన ఎక్కడ కనిపిస్తున్నాడు? అడపా కనిపిస్తున్నాడు ఆయన, అవునా? ఈ మధ్యకాలంలో తెలుగులో చెప్పాలంటే నరేష్, సీనియర్ హీరో నరేష్, ఎటువంటి క్యారెక్టర్ అయినా ఇంకా ఏజ్ మీద కొద్దిగా యంగ్గా కనిపిస్తున్నాడు ఆయన. చిరంజీవి గారు లాంటి వాళ్ళే కంప్లీట్ కామెడీ సినిమాలు చేస్తుంటే ఇంక వీళ్ళందరూ ఏంటండి? నిజంగా వీళ్ళు కానీ అన్ని రకాల పాత్రలు చేస్తే ఇంకా ఏ ప్రకాష్ రాజ్ అవసరం లేదు ఇండస్ట్రీకి. అంటే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ.